ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎన్నిక దేశ ప్రయాణం ఏ దిశలో సాగాలో నిర్దేశించనుందన్నారు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. ఆధిపత్యం, అధికారం కోసం ఆలోచన చేస్తున్న వారికి అడ్డుకట్ట పడాలన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు కోదండరాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచిన వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి అని చెప్పారు సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య. రాజకీయాలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని సపోర్ట్ చేయాలన్నారు ప్రముఖ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుగా దేశవ్యాప్తంగా మేధావులు, జర్నలిస్టులు, సామాజికవేత్తలు సంతకాలు సేకరణ చేపట్టారు. ఇవాళ మేము ఎంపీలందరినీ కోరేది ఒకటే, ఇది కేవలం ఏదో పార్టీల కోసం కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగుతున్న ఎన్నిక. ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మీ ఓటు హక్కును దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఉపయోగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని సంతకాల సేకరణ కొనసాగుతూ ఉంటుంది. ఈ సంతకాల సేకరణలో వచ్చిన ఇతర సంతకాలను మేము మళ్ళీ 6వ తారీఖు నాడు మీకు మళ్ళీ అందజేస్తాం. అర్బన్ నక్సలైట్ అనే పదము అర్థం ఏందో నాకు ఇప్పటి వరకు అర్థం కాదు. అర్బన్ ఏరియాల్లో ఉండి ప్రజాస్వామ్యం కోసం పనిచేసే వాళ్లకు ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న ముద్దు పేరు అర్బన్ నక్సలైట్. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేస్తున్న వాళ్ళకి మరి ప్రజాస్వామ్య కోసం పరిరక్షించే వాళ్ళు మీకు శత్రువులు ఎట్లయితారు? రాజ్యాంగం పట్ల ప్రతిజ్ఞ చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళకి ఆ వ్యతిరేకత ఉండకూడదు కదా. ఆ వ్యతిరేకత ఉందంటేనే మీకు ఎక్కడో ఒక దగ్గర ఈ సామాజిక అభివృద్ధికి, ప్రజాస్వామిక వికాసం పట్ల మీకు వ్యతిరేకత ఉందని మేము అనుకోవాల్సి వస్తుంది. మీరు వాడుతున్న పదజాలము మీకు ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉంది అని తెలియజేస్తున్నది. ఆ వ్యతిరేకత ఉంది కాబట్టే ఈ ఘర్షణ తలెత్తుతున్నది. ప్రజాస్వామ్యాన్ని కోరుకోవటమే ఒక నేరమైతే ఇంకా అంతకంటే ప్రమాదం భారతదేశ ప్రజాస్వామ్యానికి మరొకటి లేదు. నా ఉద్దేశంలో సుదర్శన్ రెడ్డి గారు ఇండియా కూటమి అభ్యర్థి, ప్రతిపక్షాల అభ్యర్థి మాత్రమే కాదు, దేశ ప్రజల అభ్యర్థి. ఆయన అంటే మొత్తం భారతదేశ ప్రజలందరి అభ్యర్థి. ఈరోజు ఆయన జడ్జిమెంట్స్ సల్వాజూడం కావచ్చు, లేదు అసైన్మెంట్ ల్యాండ్స్ దళితులకు ఇచ్చిన భూముల విషయంలో వాళ్ళకున్న హక్కుల గురించి మాట్లాడినాయి కావచ్చు. అదేవిధంగా ఆయన రాజకీయాలు కూడా రామ్ మనోహర్ లోహియా సోషలిస్టు భావజాలంతో ఉండి తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ కావడానికి సిద్ధపడిన ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉంటాడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో రిటైర్ అయిన తర్వాత అనేక సభల్లో మాట్లాడడం మాత్రం కాదు, ఉద్యమానికి ఒక మార్గదర్శకంగా వివరించాడు. అది మాకు తెలుసు. ఉపరాష్ట్రపతిగా కానీ, రాష్ట్రపతిగా కానీ, ఒక ప్రజాప్రతినిధిగా కానీ, రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన అన్ని లక్షణాలు, అన్ని యొక్క స్వభావాలు ఆయనకున్నాయి. ఫస్ట్ టైం ఉపరాష్ట్రపతి పదవి గురించి చర్చ జరగడం ఫస్ట్ టైం. ఎందుకంటే దేశం మొత్తం జరుగుతుంది ఈసారి. ఒక హైదరాబాద్లోనే కాదు, ఇరు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు కాబట్టి. 2, హోంమంత్రి చేసిన ప్రకటన, విమర్శ. సల్వాజుడం తీర్పు ఇచ్చిన తర్వాత, ఇవ్వకముందు మొత్తం 20 మంది జడ్జీలు ఆ కేసుని విన్నారు. ఒక్క జడ్జి కూడా ఆ కేసుని ఆ తీర్పుని విమర్శించారు. అందరూ తీర్పుని సపోర్ట్. లాస్ట్ టైం నాగరత్న గారు విన్నారు 25లో. ఆవిడ కూడా జడ్జిమెంట్ని సపోర్ట్ చేసింది. ఒక్కడు కూడా వ్యతిరేకించాల. జడ్జిమెంట్ పూర్తిగా చదివి ఉంటే అమిత్ షా కూడా విమర్శించేవాడు కాదని సుదర్శన్ గారు అన్నారు. మనం కూడా ఓటర్లకి ఏం విజ్ఞప్తి చేయాలంటే, మీరు మనసాక్షిగా మీరు ఎవరు యోగ్యులు ఆలోచించి వాళ్ళకి ఓటేయండి. 1971లో గిరిని గెలిపించినట్టు మీరు